ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అన్యాయమయ్యే రైతుకి, అణగదొక్కబడే వెనకబడ్డ జాతికి, తెలుగుదేశపు తల్లికి చెల్లికి, ఆకలేసే పాపకి, చదువులేని బాబుకి, పల్లె పల్లెకి సాయం చేయాలనుకుంటున్నాం, దారి చూపించాలనుకుంటున్నాం. మా వ్యతిరేకపు పార్టీకి ఆ దేవుడే మాట ఇచ్చి హామీ ఇచ్చిన మేము మా వాడిని నిలబెట్టి తీరుతాం. నా వాళ్ళు పరాయి వాళ్ళు అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. చచ్చిన శవాల్ని పీకు తినే రాబందుల్లాంటి రాజకీయ నాయకులకి ఈ దేశంలో చోటు లేదురా. రౌడీల్ని వెంటేసుకొచ్చి గూండాయిజానికి దిగావా? ఎన్నికలు ఒక వ్యాపారం అయినప్పుడు, గెలవడానికి దౌర్జన్యమే దగ్గరదారైనప్పుడు నీలాంటి పెద్ద మనుషులే గెలుస్తారు గాని మంచిని పెంచాలనుకునే కుర్రవాళ్ళు ఎలా గెలుస్తారు? నామినేషన్లు ఏ సరి కాదు, మరి మునపట్లా కాకుండా కాస్త ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలి. నీ మంచితనం, నీతి నిజాయితీ వాళ్ళకి తెలియపరచాలి. తప్పకుండానండి, రేపటి నుంచి ఆ పని మీద ఉంటాను. తర్వాత ముందా మాధవ్ దగ్గరికి వెళ్ళి వాడి సాయం కూడా అడుగు. మీరు అలా నిలబడండి చాలు, అడిగేస్తా. ఏమిటి మామయ్య, పట్నం నుంచి ఇప్పుడే వస్తున్నారా? అవును. మీకోసం నిన్ను ఇంటికి వెళ్ళాం. ఏమిటి కుర్రాళ్ళంతా ఎక్కడికి బయలుదేరారు? మామయ్య, ఇతను మా స్నేహితుడు. నమస్కారం అండి. లక్ష్మణ్ రావు గారు అబ్బాయి కదూ? అవును. పట్నంలో పెద్ద చదువులు చదువుకుని వచ్చాడు. మామయ్య, ఈసారి ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ గా ఇతన్ని నిలబెట్టాలని మేమంతా నిర్ణయించుకున్నాం. అన్నయ్య కూడా సరే అన్నాడు. మీతో కూడా ఒక మాట చెప్పి నామినేషన్ వేద్దామని ఇప్పుడే పట్నం బయలుదేరాం. నీకెందుకురా ఈ రాజకీయాలు? మన పాపారావు మళ్ళీ పోటీ చేస్తానంటే సరైన నామినేషన్ కూడా వేయించేశాను. అదేమిటి మామయ్య, గతంలో ఆయన ఎన్నుకున్నందుకే 5 ఏళ్లు నష్టపోయాం. సరేరా, గతం వదిలేయి. ఈసారి మనకేం కావాలో గట్టిగా చెప్పి చేయించుకుందాం. మామయ్య గారు చెప్పింది నిజం బాబు. పాపారావు గారు లేత మల్లి తీగలేటివాడు. చూపించిన వైపే పాకేస్తాడు, పుయ్యమన్నప్పుడు పూస్తాడు. రక్తం రుచి మరిగిన పులి, రాజకీయాల్లో దోచుకు తినడం అలవాటు పడ్డ నాయకుడు మారడు మామయ్య. అంటే ఇచ్చిన మాట తప్పమంటావా? నీ మాట దక్కించుకోవడం కోసం ప్రజలు మరికొంతకాలం ఈ పాపిష్ట మనుషుల పాలనలో అన్యాయం కావాలా? కృష్ణయ్య, మీకు మీరిచ్చిన మాట ముఖ్యం కావచ్చు, కానీ మాకు మా ఊరి భవిష్యత్తు ముఖ్యం. అన్యాయమయ్యే రైతుకి, అణగదొక్కబడే వెనకబడ్డ జాతికి, తెలుగుదేశపు తల్లికి చెల్లికి, ఆకలేసే పాపకి, చదువులేని బాబుకి, పల్లె పల్లెకి సాయం చేయాలనుకుంటున్నాం, దారి చూపించాలనుకుంటున్నాం. అందుకని మా వ్యతిరేకపు పార్టీకి ఆ దేవుడే మాట ఇచ్చి హామీ ఇచ్చిన మేము మా వాడిని నిలబెట్టి తీరుతాం. రండ్రా. కుర్ర కొంకల వేళ వల్లే అంత గట్టిగా ఎందుకు మాట్లాడారా మామయ్యతో? మరి ఆ పాపిష్టి పాపారావుకి మాటిచ్చాడట తను, కనుక మేము చేతులు కట్టుకు కూర్చోవాలట. ఆయన అనగానే ఆ కనకరావు కూడా కుర్రాళ్ళు మీకెందుకు అంటూ కోత మొదలెట్టాడు. దాంతో కోపం వచ్చి, ఎంత కోపం వస్తే మాత్రం అలా మాట్లాడతావా? పాపం ఎంత బాధపడ్డాడో మామయ్య. ఆయన బాధపడతాడని ఆ పాపారావుకి చేయగొట్టమేమైనా మేము రాజాన్ని నిలబెట్టి తీరుతాం. ఆవేశంలో తొందరపడి కావలసిన వాళ్ళతో కయ్యానికి దిగడం మంచిది కాదు. సర్లే, రేపు నేను మామయ్యతో మాట్లాడతాను. ఆ పాపారావును సపోర్ట్ చెయ్యొద్దని చెప్తా. ఆ తర్వాత మీరు రాజా చేత నామినేషన్ వేద్దురుగా. అలాగే. ఊరికి వాడు ఒక్కడే ఉపకారం చేయగలడన్నట్టు నలుగురిలోనూ నన్ను తీసేసినట్టు మాట్లాడతాడా? నన్ను మామయ్య, కిష్టయ్య నీకు పరాయివాడు కాదు, నీ చేతుల్లో పెరిగినవాడు. నా చేతుల్లో పెరిగిన వాడు, నా గుండెల మీద ఆడుకున్నవాడు కనుకే వాడు అలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోయాను. నిలబెట్టి చివాట్లు పెట్టాను మామయ్య, నువ్వు వాడి మాటలు మర్చిపో. సరేగాని మామయ్య, రేపు ఎలక్షన్లో పాపారావు నిలబడుతున్నాడు, నేను మద్దతు ఇస్తానని మాట ఇచ్చాను. అర్హత లేని వాడిని అందరం ఎక్కించడం అంత మంచి పని కాదేమో మామయ్య. నేను చెప్పేది అర్థమైంది లేరా? కృష్ణయ్య దూకుడుగా చెప్పిన దాన్నే నువ్వు కాస్త చల్లగా మెల్లిగా చెప్పాలనుకుంటున్నావు. ముందు నా మాట కూడా విను. అసలు ఈ కుర్రాళ్ళు ఎలక్షన్ లో దిగుతారని నాకు తెలియక ముందే పాపారావు పట్నంలో కలిసి నా మద్దతు అడిగాడు. నేను ముందు కాస్త తటపటాయించినా తీరా కాళ్ళు పట్టుకునేసరి కాదనలేక మాట ఇచ్చాను. దగ్గరుండే నామినేషన్ కూడా వేయించొచ్చాను. నిజమేననుకో, కానీ మాధవ, మాట కోసం ప్రాణం ఇచ్చే వంశం అది. శత్రువుకైనా సహాయం చేస్తానని మాట ఇచ్చాక దానికి కట్టుబడి ఉండడం నాకు అలవాటు. ఈవేళ కుర్రాళ్ళ కోసం నేను మాట తప్పి నా పెద్దరికాన్ని చిన్నబుచ్చుకోను. కనుక అక్కిష్టయ్య వాళ్ళని ఈ ఎలక్షన్ లో తలదొచ్చొద్దని చెప్పు. మామయ్య, అడిగారు కదా, నువ్వు పరాయి వాళ్ళకి మాట ఇచ్చావు. నేను ఆలోచించి పసివాళ్ళకి మాట ఇచ్చాను. నేను నీ మేళనున్నేగా, మాత్రం ఆడిన మాట ఎలా తప్పగలను? వీరభద్రం గారు, కురు పథకం వేశాను. ఏమిటయ్యా? ఏమిటో అది చెప్పు. ముందుగా మామ అల్లుళ్ళ మధ్య తగాదాలు పెంచాలి, అవి ఎలక్షన్ తగాదాల్లా కనిపించేటట్టుగా చెయ్యాలి. అది ఎలాగని? అర్ధరాత్రి మన మనుషుల్ని పంపించి తమ కుప్పల్నే తగలపెట్టిస్తాం. నా కుప్పలు తగలబెట్టిస్తావా? కరణం, నీకేమైనా మతిగాని పోయిందేమిటయ్యా? అమ్మమ్మమ్మ, మతిపోలేదండి. ఇది మహత్తరమైన పథకం. ఎవరో ఉత్తరవైపు పొలంలో కుప్పలు తగలేస్తున్నారు.
జరిగిన గొడవ ఏమిటో ముందు నువ్వు చెప్పవయ్యా వీరభద్రం. ఎలక్షన్స్ లో పాపారావు గారిని సపోర్ట్ చేస్తున్నామని ఈ కుర్రకారంతా కారాలు మిరియాలు భారీ ఎత్తు నూరుతున్నారని మాకు తెలుసు. ఆ కక్షతో రెచ్చిపోయి ఏం చేస్తారోనని పొలంలో కుప్పల దగ్గర మా మనుషులు కాపలా పెట్టాం. మేము అనుమానించినట్టుగానే ఆ కిష్టయ్య గారి పాలేరు గోవిందం గాడు కాకరాతో కుప్పలు తగలపెట్టాలని తయారయ్యాడు. మా వాళ్ళు అడ్డుపడ్డారు, వాళ్ళని సావగొట్టాడు, కుప్పలకి నిప్పు పెట్టాడు. అబద్ధం బాబు, అబద్ధం. పొలంలో కుప్పల్ని ఎవరో తగలబెడుతున్నారని నాకు కబురంతగానే. ఎవడు చెప్పాడ్రా నీకు ఆ కబురు? ఎవరంటే కంగారులో ఆ మడిసిని సరిగ్గా చూడలేదు బాబు. ఆహా, ఎవడో తెలియని మనిషి పనిగట్టుకొచ్చి నీకు ఆ కబురు చెప్పాడంటావు. అప్పుడు నువ్వు పొలంలోకి వస్తే మా వాళ్లే మా కుప్పలు తగలబెడుతున్నారంటావు. నువ్వేమో ఆపద్బాంధవుల్లో వచ్చి మా వాళ్ళని కొట్టి మా కుప్పలే రక్షించానంటావు. అబద్ధం చెప్పినా కాస్త నమ్మేటట్టు ఉండాలిరా. ఎవడో ఆకాశరామన్ నీకు చెప్పాడనడం, నువ్వేమో భూలోక భీమన్లాగా బయలుదేరటం. ఎవడరా నమ్మే దొంగ వెధవా? ఎవరు నమ్మినా నమ్మకపోయినా గోవిందు చెప్పేది నిజం. నేను పొలంలోకి వెళ్ళేటప్పటికి కుప్పలు తగిలిపెట్టే వాళ్ళు అడ్డుపడి గోవిందయ్యతో పోట్లాడుతున్నారు. అది నా కళ్ళారా చూశాను. అది సరే, వాళ్ళ కుప్పల్ని వాళ్లే పెట్టుకునే కర్మ వాళ్ళకేం పట్టింది అని. అది వాళ్ళ కర్మ కాదు, కావాలని ఒక పథకంతో వాడు చేసిన పని అని నువ్వు చెప్పేస్తే పెద్దలం మేము నమ్మేయాలా? గోవిందు ఎలాంటి వాడో ఊళ్ళో అందరికీ తెలుసు. ఎవరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా తనకే వచ్చినట్టు భావించే మనిషి. అలాంటి వాడు అన్యాయంగా కుప్పలు తగలబెట్టాడంటే నరసయ్య గారు ఎలక్షన్ లో మాకు ఎక్స్పర్ట్ కనుక తప్పు మాదని ఉప్పు మీదని తీర్పు చెప్పచ్చేమోగా. కృష్ణయ్య, న్యాయం ఆ వాళ్ళు పరాయి వాళ్ళు అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. అయితే అదే విధంగా మా అన్నయ్య కూడా ఏనాడు తప్పుడు తీర్పు చెప్పలేదని మీ వాళ్ళకి చెప్పండి. ఇలాగే నీ వాళ్ళు నా వాళ్ళు అని తేడాలు వచ్చాయంటే ఈ రచ్చబండ దగ్గర న్యాయం చచ్చిపోయినట్టే. ధర్మన తాత, ఇన్నేళ్లుగా ఇక్కడ కూర్చుని తీర్పులిచ్చిన మమ్మల్ని ఏనాడు ఏ ఒక్కరూ వేలెత్తి చూపించలేదు. అలా చూపించే అవకాశం ఈనాడు ప్రతి వాళ్ళకి వచ్చింది కనుక న్యాయం చెప్పే అర్హత ఇక మాకు లేదనిపిస్తుంది. బాబు మాధవ, ఏమిటయ్యా మాటలు? న్యాయం చెప్పేవాడికి నీవాడు నావాడు అనే దృష్టి ఏర్పడిందనే అనుమానం వచ్చినప్పుడు న్యాయంగా తీర్పు చెప్పలేడు. ఒకవేళ చెప్పినా ప్రజలు హర్షించరు. అంచేత ఈ వేళ నుంచి ఈ రచ్చబండ మీద కూర్చుని తీర్పు చెప్పే హక్కు అధికారం నాకు లేవు. ధర్మే తాత, పెద్దలు మీరే ఈ తగాదా పరిష్కరించండి. బావా, ఎన్నికలప్పుడు మొదలైన ఈ గొడవలో ఏ విపరీతానికి దారితీస్తాయో. భయం ఎందుకు లలిత? అది కాదు బావా, ఎవరి కారణంగానో నాన్న మీరు రెండు పార్టీలుగా మారిపోయారు. నిన్న రచ్చబండ వ్యవహారం జరిగినప్పటి నుంచి నాన్న మరింత గంభీరంగా ఉంటున్నాడు. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని భయమేస్తోంది. లలిత, ఈ గొడవలు ఈ పంతాలు అన్నీ కూడా క్షణికమే, ఎంతో కాలం ఉండవు. రేపు ఎలక్షన్లు అయిపోయాక మళ్ళీ మామయ్య మేము మామూలుగానే మాట్లాడుకుంటాం, మామూలుగానే కలిసిపోతాం. అనవసరంగా వీటి గురించి నీవు దిగులు పడుకో. మన పాపారావు మీకేం కొత్త కాదు, పాత ప్రెసిడెంటే. ఈసారి కూడా మీరు ఓట్లు వేస్తే గ్రామానికి సేవతాడు, మర్చిపోకండి. వస్తాను. జనం అందరికి తాగినంత పోయిండ్రా. 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. మేము చల్లగా ఉండాలి, వేడిగా ఉండాలని కబుర్లు చెప్పి సారా తాగేసి వెళ్ళిపోతే కుదరదు. మీ ఓట్లన్నీ మా పాపారావుకే వెయ్యాలి. గుణవంతు, ఈ కరపత్రాలు తీసుకెళ్లి అందరికి పంచిపెట్టు. నువ్వు పోస్టులు తీసుకెళ్లి మొత్తం గోడలు కండించి వెళ్ళు. చాలా ఘోరం జరిగిపోయింది. పాపార పార్టీ వాళ్ళు గూడెంలో మనుషులకి ఓట్ల కోసం సారా పోయించారు. అది కల్పిస్తారనుకుంటాను. చాలా మంది ప్రాణాలు పోయాయి. ఒరే రాజా, చిట్టి, పదవుల కోసం పేదవాళ్ల ప్రాణాలతో ఆటలాడే ఆ పెద్దల్ని క్షమించడానికి వీల్లేదురా. స్వార్థం కోసం మనుషుల్ని పనిచేసే ఆ రాక్షసుల్ని మన్నించడానికి వీల్లేదురా. పదండ్రా, ఈ చావులకు ఏం సమాధానం చెప్తారో ఈ శవాన్ని ఆ పెద్దల దగ్గరికి తీసుకెళ్లి తెలుసుకుందాం. పదండి. సారా కల్తీ కారణం అంటూ మన పేర్లేం బయటకు రావు కదా. మనం సారా తాగడానికి వాళ్ళకి డబ్బు ఇచ్చామండి. వాళ్ళు వెళ్ళి ఆ షాప్ లో తాగారు. ఆ షాప్ వాడు కల్తీ చేశాడు. వాడిదే. ఒరేయ్, పదవుల కోసం పాకులాడే పాపిష్ట పెదవులారా, చూడండిరా, చూడండి. నాయకులై దేశాన్ని దోచుకు తినాలని మీరు చేసే పాపానికి సాక్ష్యాలుగా ఉన్న ఈ పీనుగుల్ని చూడండి. కల్తీ సారా పోసి ఓట్లు ముష్టెత్తాలనుకునే మీ తాపత్రయానికి ఆవుతైన ఆ దీనుల్ని చూడండిరా. ఎందుకయ్యా అరుపులు? వాళ్ళ చావుకు కారణం మేమే అన్నట్టు ఆ కారు కూతలేంటి? అప్పనంగా వచ్చింది కదా అని తప్ప తాగినందుకు ఫలితం అనుభవించారు. నోర్మై,
వాళ్ళ బలహీనతని మీ అవసరాలకు వాడుకోవాలని ఉచితంగా సారా పోయించింది మీరే కదరా. వాళ్ళని మైకంలో మొత్తులో పడేసి ఓట్లు సంపాదించాలని ఈ ఎత్తు వేసింది మీరే కదరా. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఏమవ్వాలి? వాళ్ళ మీద అపా ఎలా బ్రతకాలి? ఒరేయ్, వీళ్ళ చావుకి కారకులు మీరేరా. కనుక వీళ్ళ కుటుంబ బరువు బాధ్యతలు మీవేరా, మీవే. చచ్చిన వాళ్ళ కుటుంబాలన్నింటినీ నెత్తిన పెట్టుకోవాల్సిన కర్మ మాకేం లేదయ్యా. కావాలంటే ఆ శవాల్ని తగలేయడానికి ఖర్చు మేము ఇస్తామా? చచ్చిన శవాల్ని పీక్కు తినే రాబందుల్లాంటి రాజకీయ నాయకులకి ఈ దేశంలో చోటు లేదురా. ఆ శవాలతో పాటే మిమ్మల్ని కలిపి తగలబెట్టి తీరాలరా. ఒరేయ్, అనవసరంగా మా మీద కాలుదుగా ఉంటే ఆ బండిలోకి నువ్వు చేరిపోతావురా. రేయ్, మా కిష్టయ్య చేరతారో నువ్వు నీ తొత్తులే చేరతారో తేల్చుకున్నారా? ఎరా రౌడీల్ని వెంటేసుకొచ్చి గూండాయిజానికి దిగావా? కాదు, హంతకులు నేరస్తులు నీ నీడం జరితే వాళ్ళని నిలదీసి న్యాయం తేల్చుకోవడానికి వచ్చాను. ఏమిట్రా నువ్వు అనేది? నేను హంతకుల్ని నేరస్తుల్ని చేరదీస్తున్నానా? పేదవాళ్ళ ప్రాణాలు తీసే వాళ్ళకి, పిల్లల మీద కర్రలు కత్తులు దూసే వాళ్ళకి ఒత్తాస పలికి ఇంకేమనుకోవాలి? మాధవ, మంచి చెడ్డ మర్చిపోయి మాట్లాడుతూ. నా మంచి మర్యాద అలా ఉంచు. నీ నీడని చేరిన వాళ్ళంతా మంచి వాళ్ళు అనుకుంటున్నావా? నువ్వు బలి మర్యాదస్తు అనుకుంటున్నావా? ఏమిటి, మమ్మల్ని నరసయ్య గారిని కలిపి తిట్టేస్తున్నారన్నమాట? ఇది ఘోర నరసయ్య గారు, చాలా దారుణం. ఇదిగో, మీకు చావుంటే చేతనైతే ఇలా తిట్లలోనూ పోట్లాట్లోనూ కాదు, ఎలక్షన్ లో గెలవంటరా. ఎన్నికలు ఒక వ్యాపారం అయినప్పుడు, గెలవడానికి దౌర్జన్యమే దగ్గరదారైనప్పుడు నీలాంటి పెద్ద మనుషులే గెలుస్తారు గాని మంచిని పెంచాలనుకునే కుర్రవాళ్ళు ఎలా గెలుస్తారు? చేతగాని వాళ్ళు చెప్పే మాటలు ఇవి. మంచితనాన్ని చేతగాంతనం అనుకునే నిన్ను చూస్తుంటే నాకు చిన్నతనంగా ఉంది. దౌర్జన్యాన్ని కొమ్ము కాసే నిన్ను మేనమావని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. అంత సిగ్గుగా అనిపిస్తే నీకు నాకు బంధాలు బంధుత్వాలు ఉన్నాయన్న సంగతే మర్చిపోరా. అలాగే మర్చిపోతాను. ఒక కలెక్టర్ గా ఈ పరిస్థితి నివారించాల్సిన బాధ్యత నాకుంది కనుక ప్రస్తుతానికి ఈ ఊళ్ళో ఎలక్షన్ వాయిదా వేయాలని తీర్మానిస్తున్నాను. ఎలక్షన్లు వాయిదా పడ్డందుకు ఏడుపుతో ఝన్ 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 తెలుగు వన్